నేను పొద్దున బయలుదేరిన అడికెళ్ళి 6:30 తర్వాత బయలుదేరిన చిట్టంపల్లి తాండూ డిపో 6:30 తర్వాత బస్ ఎక్కిన. నేను బస్ ఎక్కిన 5 నుంచి 8 నిమిషాల మధ్య యాక్సిడెంట్ అయ్యింది. ఇద్దరు స్పీడ్ టిప్పర్ది ఎక్కువ స్పీడ్ ఉన్నది, అంటే కంకర ఉన్నది. బస్సు గుద్దిందంటే కంకర మొత్తం బస్సులోకి వచ్చేసింది. లారీ దీనికి గుద్దింది, బస్సుకే గుద్దింది. 70 ఉంటారు, 75. కంకర్ టిప్పర్ చాలా వేగంగా వచ్చింది సార్, అతి వేగంగా వచ్చింది. అతి వేగంగా టర్నింగ్ కాడ కొట్టింది సార్, ఢీ కొట్టింది బస్సు. నేను చూసిన సార్, చూసి భయపడ్డా. బస్సులో ఉన్నా సార్, నేను బస్సులో ఉన్నా 6:30 తర్వాత. నేను కండక్టర్ పక్కకు ఉన్నా సార్, నేను కండక్టర్ పక్కకి అది ఉంది, స్టీరింగ్ పట్టుకొని ఉన్నా నేను ఆల్రెడీ, అది పట్టుకొని ఉన్నా. అనిపించింది, భయపడ్డాము. మా కళ్ళని మూసుకుపోయినాయి, అంటే పెద్ద భయభ్రాంతులకు చాలా గురైనాం మేము. నేను పొద్దున బయలుదేరిన అడికెళ్ళి 6:30 తర్వాత బయలుదేరిన చిట్టంపల్లి తాండూ డిపో 6:30 తర్వాత బస్ ఎక్కిన. నేను బస్ ఎక్కిన 5 నుంచి 8 నిమిషాల మధ్య యాక్సిడెంట్ అయ్యింది. ఇద్దరు స్పీడ్ టిప్పర్ది ఎక్కువ స్పీడ్ ఉన్నది, అంటే కంకర ఉన్నది. బస్సు గుద్దిందంటే కంకర మొత్తం బస్సులోకి వచ్చేసింది. లారీ దీనికి గుద్దింది, బస్సుకే గుద్దింది. 70 ఉంటారు, 75. కంకర్ టిప్పర్ చాలా వేగంగా వచ్చింది సార్, అతి వేగంగా వచ్చింది. అతి వేగంగా టర్నింగ్ కాడ కొట్టింది సార్, ఢీ కొట్టింది బస్సు. నేను చూసిన సార్, చూసి భయపడ్డా. బస్సులో ఉన్నా సార్, నేను బస్సులో ఉన్నా 6:30 తర్వాత. నేను కండక్టర్ పక్కకు ఉన్నా సార్, నేను కండక్టర్ పక్కకి అది ఉంది, స్టీరింగ్ పట్టుకొని ఉన్నా నేను ఆల్రెడీ, అది పట్టుకొని ఉన్నా. అనిపించింది, భయపడ్డాము. మా కళ్ళని మూసుకుపోయినాయి, అంటే పెద్ద భయభ్రాంతులకు చాలా గురైనాం మేము.